మామూలుగా ఎక్కడైనా కానీ గ్రామ దేవతలు మనం వింటూ ఉంటాం, ఎల్లమ్మ, పోచమ్మ, వీళ్ళందరినీ గ్రామ దేవతలు అనుకుంటూ ఉంటాం. అమ్మవార్లకి జాతరలు, తిరునాళ్ళన్నీ చేస్తారు. అలాగే అమ్మవార్లని అంటే ఇంకా సంతోషింపజేయడం కోసం జంతుబళ్ళు కూడా ఇస్తూ ఉంటారు గ్రామ దేవతలకి. ఇప్పుడు వచ్చేసేసి ఇప్పుడు కాళీమాత అవతారం ఏదైతే ఉందో ఉగ్రరూపం, రాక్షస సంహారం చేసింది అమ్మవారు ఆ అవతారంలోనే. మరి అంత ఉగ్రరూపంలో ఉండే అమ్మవారికి ఇక్కడ కూడా జంతుబలి లాంటివి ఇస్తూ ఉంటారా? బలి అనేది జంతు బలి ఇంకా మొక్కు బట్టి, ఇప్పుడు భక్తులది మొక్కు ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ఇంకా భక్తులు వాళ్ళ మొక్కు నెరవేరిన తర్వాత వాళ్ళు బయట బలి ఇచ్చుకుంటారు అనమాట. ప్రదర్శనలు చేసుకుని బయట ఇచ్చుకుంటారు. మేము ఇచ్చేది గుమ్మడికాయ బలి ఇస్తాం తల్లికి. గుమ్మడికాయ కూడా కొన్ని 10 మేకలు 100 మేకలతో సమానం ఒక గుమ్మడికాయ. దాని కూడా మేము గుమ్మడికాయ బలి ఇస్తూ ఉంటాం. అమ్మవార్లకి మామూలు ఎక్కడ చూసినా ఏ ఆలయంలో అయినా కానీ కన్యకా పరమేశ్వర అమ్మవారికైనా కుంకుమార్చనలు అమ్మవారికి విశేషంగా చేస్తూ ఉంటారు. ఎక్కడైనా అంటే అమ్మని ప్రసన్నం చేసుకోవడానికి, లేకపోతే పసుపు కుంకుమలు చల్లగా ఉండాలి, ఐదోతనం బాగుండాలని చెప్పి ఆడవాళ్ళంతా చేస్తూ ఉంటారు. మరి కాళీ రూపంలో ఉన్న ఈ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే అమ్మ శాంతింపజెందుతారంట. అభిషేకం చేస్తాం అమ్మ మేము. అభిషేకం కుంభ స్నానం చేపిస్తాం తల్లికి. అంటే ఫస్ట్ పంచామృతంతో చేపిస్తాము అభిషేకం చేసే మా విధి విధానం. తల్లికి ఫస్ట్ స్నానం చేపియడం జరుగుతుంది. దాని తర్వాత పంచామృతంతో మేము స్నానం చేపిస్తాం. అదైన తర్వాత కుంభ స్నానం చేపిస్తాం. కుంభ స్నానంలో మీకు ఫస్ట్ పసుపు వస్తుంది, దాని తర్వాత కుంకుమ వస్తుంది, తర్వాత విభూతి వస్తుంది, తర్వాత మళ్ళీ నీమ ఆకులతో కూడా తల్లికి స్నానం చేపించడం జరుగుతుంది. కాళీమాత విషయానికి వస్తే అమ్మవారి మెడలో పుర్రెల దండ అనేది ఉంటుంది. అది కాకుండా ఎక్కడ చూసినా ఆ రౌద్రంగా కనిపించే అమ్మవారికి ఎక్కడైనా విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు నిమ్మదండలు వేస్తూ ఉంటారు. నిమ్మకాయలతో దండలు చేసి వేస్తూ ఉంటారు. పూల దండ బదులు అమ్మవారికి నిమ్మకాయల దండే ఎందుకు వేస్తారు? నిమ్మకాయ అనేది తల్లికి చాలా ప్రియమైనది. అది నెక్స్ట్ ఏమంటే నిమ్మకాయలు కొన్ని దగ్గర మనం బలి కింద కూడా వాడతాం అనమాట. ఇప్పుడు తల్లికి ఎట్లా ముండు మాలని ఉంటుందో, ముండుతో ఇది ఉంటుందో ఆ లెక్కలో కూడా మనం అనుకోవచ్చు. అదే పుర్రెలతో మాల ఏ విధంగా ఉంటుందో అట్లా కూడా మనం ఇది చేస్తాం. ఆ నిమ్మకాయలు కూడా మేము ప్రసాదం రూపంలో భక్తులకు పంచుతాం. ఓకే, ఎవరైతే వస్తారో భక్తులకి వాళ్ళకి నిమ్మకాయల. ఇంకా మేము పూజ చేసి తల్లి పాదాల దగ్గర పూజ చేసి భక్తులకి ఇచ్చిన నిమ్మకాయలతో కూడా చాలా భక్తులు వాళ్ళ సమస్యల్ని దూరం చేసుకున్నారు. కుంకుమలతో దూరం చేసుకున్నారు. జస్ట్ వచ్చి తల్లిని మొక్కొని దూరం చేసుకున్నారు. ముడుపు కట్టి దూరం చేసుకున్నారు. ఈవెన్ చాలా రిక్వెస్ట్ చేసి హోమాలు చేయించుకుంటారు మా దగ్గర. ఆ హోమాలు వాళ్ళ రిక్వెస్ట్ మీద హోమాలు చేయడం జరుగుతుంది మా దగ్గర. అట్లా కూడా తల్లిని ప్రసన్నం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆలయంలో ఎటువంటి హోమాలు అనేవి మీరు నిర్వర్తిస్తూ ఉంటారు? ఏవేవి చేయిస్తూ ఉంటారు? ప్రతంగిర హోమం చేస్తాము, మహాకాళి హోమం చేస్తాము. వినాయకుడిది ఎట్లయినా ఫస్ట్ ప్రథమ పూజ వినాయకుడిదే ఉంటుంది కాబట్టి ప్రథమ పూజ వినాయకుడు, ఈస్ట్ని మనము శివుడిని గురు రూపంగా చేసుకొని శివుడిని చేస్తాం. ఎందుకంటే మన పారంగంలో శివుడు కూడా ఉన్నాడు కాబట్టి కాలభైరవ ఇది కూడా హోమాలు చేయడం జరుగుతుంది. కాలభైరవునికి సంబంధించిన హోమాలు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆలయానికి క్షేత్రపాలకులు అంటే ఎవరని చెప్తారు? కాలభైరవుడే మొత్తం గుడికి పంచముఖి హనుమాను తల్లికి సంబంధించిన మా ప్రాంతంలో కాలభైరవుడు సంరక్షిస్తూ ఉంటారు.